మూడు మంచి విషయాలు. ఒకటి దుష్టుల గురించి చెప్పాడు, రెండవది పాపుల గురించి, మూడవది కూర్చునే స్థలాల అపహాస్యులు. దానికి దేవుడిచ్చినటువంటి గొప్ప మర్మం ఏంటంటే, దుష్టుడు అనేటువంటి విధానం మనకు తెలియకపోవచ్చు. శత్రువు ఎక్కడుంటాడో తెలియదు కదా, తెలుసుదా? వాడు మాటేస్తాడు శత్రువు. అందుకని నడిచే మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. నడిచే మార్గం, అందుకే అక్కడ ఎవరు నడువక అన్నాడు. మనం నడుస్తున్నాం, ఇవాళ నడిచే మార్గాలు చాలా కనపడుతున్నాయి కదా. మార్గాలు అంటే ఏంటో తెలుసా మీకు? నడిచే మార్గాలంటే మనకి కనిపించేటువంటి సంఘాలు, అందుబాటులో ఉన్న సంఘాలు, రకరకాలైనటువంటి విధానాల్లో ఉన్న సంఘాలు అన్నీ కనపడుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తాయి? ఎటువైపు వెళ్తే బాగుంటుంది? ఇప్పుడే కదా అయ్యగారు చెప్పారు, అసలు ఇదంతా ఎందుకయ్యా, సెలవు ఎందుకు, ఇక్కడే ప్రార్థన పెడితే బాగుందా? అవునా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు అయ్యారు, బల్లారాధన తీసుకునే వాళ్ళు అయ్యారు, తిరిగి మళ్ళీ ఏమన్నారండి, ఇక్కడే పెడితే బాగుంటుంది కదయ్యా అని ఎక్కడ పెడితే అక్కడ ఇచ్చేస్తారా? మార్గం అంటే ఏంటో అనుకుంటున్నారు, తెలియట్లే చాలామందికి. మార్గం ఎలా ఉంటుంది అంటే, భక్తి ఎలా ఉంటుందో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఆ విధమైనటువంటి విషయాలు నేర్చుకుంటే దీవించబడతారు. నేను వచ్చే వారం వచ్చేటప్పుడు మీకు నోట్ బుక్స్ తీసుకొస్తా, పెన్ను అవి. మీరు ఏదో ఊరికే గోళ్ళు గిలుకుంటా, చేతులు నలుపుకుంటా అటు ఇటు చూడటం కాదండి, రాసుకోవటం ప్రయత్నం చేస్తే మీకు అలవాటు అవుతుంది. కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అంటే ఎందుకు అని అంటే, మరొకటి చేయకుండా ఈ పని అన్నా చేస్తారు. ఏం చెప్తారో గొప్పని రాయాలనేటువంటిది, ఇంకొకరిని అడగకోకుండా. కాబట్టి వచ్చే వారానికి నేను వాటిని ఏర్పాటు చేస్తాను. దేవుని యొక్క సన్నిధానంలో జాగ్రత్తగా రాసుకుని సరి కూర్చో. నేను నడువు నిలవట్లేదా, మీ నాయన గట్టిగా ఉందని అమ్మమ్మ మీద పడుతున్నా. నేర్చుకోండి అమ్మా, ఈ పిల్లలు ఏం నేర్చుకుంటారు? మీరు రోడ్లో కూడా తిరగమంటే 24 గంటలు తిరిగిపోతానే ఉంటారు. ఆకపోకుండా తిరుగుతారా? తిరగరా? కూర్చోవాలి జాగ్రత్తగా. దేవుని యొక్క సన్నిధానంలో దుష్టుల ఆలోచనలో రెండు మార్గం. ఒకటి దుష్టుల మార్గం, ఒకటి నడిచే మార్గం. మనం ఏ మార్గంలో నడవాలి? ఎలా తెలుస్తుంది ఆ మార్గం మనకి? దేవుడు చెప్పినటువంటి విషయాలు పరిశీలనగా నేర్చుకుంటే ఆ మార్గం ఎలా ఉంటుందో మనం పొందుకోగలం. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము ఏమని? మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోనండి. అప్పుడు మీకు ఏం కలుగుద్దండి? ఇప్పుడు మార్గాలు ఎన్నో కనబడుతున్నాయి అక్కడ. వినండి, నా వైపు చూడండి. మీరు ఇక దాన్ని అక్కడ మూసి నా వైపు చూడండి. ఏళ్ళు పెట్టి అక్కడ మోయింది దాన్ని. మళ్ళీ చదవాల్సిన అవసరం రాకపోతే సరే, మీరు వినడానికి నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఎంత చక్కగా చెప్పాడంటే, మార్గములలో నిలిచి చూడండి. ఎందుకు నిలిచి చూడమన్నాడు? మార్గము అన్నాడా, మార్గములలో అన్నాడా? చెప్పాడు కదా, నిలిచి చూడండి. చాలా చక్కగా చెప్పాడు. అంటే మీకేం కనపడింది? మీరు నడవవలసింది ఒక మార్గమే, కానీ అక్కడ ఏం కనపడుతుంది? మీరు ఎటు వెళ్ళాలో మీకు అర్థం కావట్లా. జాగ్రత్తగా వెళ్ళండి చెప్తున్నా నేను. అంటే దాని భావం ఏంటి తెలుసా? సంఘంలో బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొందామంటున్నారు, బల్లారాలు తీసుకున్నారు, ఎవరిష్టానుసారంగా నూతనమైనటువంటి కార్యవర్గంగా ఎటుబడితే వెళ్ళిపోతున్నారు వాళ్ళ జనం. ఒక డిసిప్లిన్ లేదు వాళ్ళకి. ఏమైందిలే, వాళ్ళ దగ్గరలో ఇల్లు వచ్చేంత పనులు ఉండేలే అనుకుంటున్నారు. పనులు ఉంటాయి, పనులు లేకుండా ఎవరూ లేరండి, అందరికీ పనులు ఉంటాయి. కానీ దేవుని యొక్క పని చాలా ప్రాముఖ్యమైంది. మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ సమయం విలువైనటువంటిది.
ఆ విలువైనటువంటి సమయాన్ని మీరు దొంగిలించేవారుగా ఉంటే ఖచ్చితంగా సమస్య తెచ్చుకోవాల్సిందే. అందుకని ఆయన ఏం చెప్పాడు, మార్గములలో నిలిచి చూడండి. మార్గములో దానిలో ఏం చెప్పాడు, పురాతనమైన మార్గాన్ని అడిగి తెలుసుకోనండి. ఏంటి పురాతనమైన మార్గం? ఎక్కడిది ఇది? పురాతనమైన మార్గం అంటే ఎక్కడిదండి? నువ్వు మొట్టమొదటి తీసుకున్నటువంటి బాప్తిస్మ అనుభవం, మారు మనసు జీవితం, బ్రతికున్నంత వరకు ఆ స్థలానికి వెళ్ళవలసిందే. మీరు ఊరు కాని ఊరు పుట్టి నుంచి మెట్టినెండుకు వచ్చారు, మెట్టి నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు, అక్కడి నుంచి బ్రతుకుదెరు కోసం మరో స్థలానికి వెళ్ళవచ్చనే కాదంటలా. ఎందుకంటే వాళ్ళ బ్రతుకుదెరు కోసం ఎన్ని స్థలాలకని వెళ్తాం, అక్కడి నుంచి ఇక్కడికి రాలేం కదా. ఒక సేవకుడిగా అయితే రావచ్చు, వెళ్ళవచ్చు, కానీ విశ్వాసులందరూ రావాలంటే రాలేదు. అందుకని ఇక్కడ ఏమనంటే పురాతనమైన మార్గాన్ని మీరు ఎంచుకోనండి, అడగండి. మీకు చాలా కనబడుతున్నాయి అక్కడ. ఈ పురాతనమైన మార్గం అంటే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, అసలు ఎవరిది మార్గం మీకు తెలీదు, కానీ అడిగి తెలుసుకోనండి, విచారించండి. ఆ విచారంలో ఏం చెప్తారంటే మేలైనటువంటి మార్గం ఎటు వెళ్తే బాగుంటుందని మీకు తెలియదు కాబట్టి ఇన్ని దారులు ఉన్నాయండి, దేనిలోకి వెళ్తే బాగుంటుందండి అని అడుగుతారు. మీరే మళ్ళీ అడుగుతారు లేదా? ఇటు వెళ్తే దగ్గర అండి, షార్ట్ కట్ అండి, ఇటు వెళ్తే కొంచెం తిన్నం కదండి, బాగానే ఉంటుంది కదండి, అయ్యా ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అయ్యా అన్నారని, అమ్మ వదిలేండి ఆ రోడ్డు అని అంటారు. మరలా ఇంకోటి ఏం చెప్తాడు, అదే మార్గాన్ని సర్లే తిన్న ముందుకు ఎందుకు ఈ బాధలన్నీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా కనబడలేదు, రాలేదు అనుకుని మరొకరు కనబడగాయా పలానా ఇక్కడ దాకా వచ్చారేంటండి, ఆ వెనక నుంచి ఇటు వెళ్తే సరిపోయేది, ఇంత దూరం వచ్చారు ఎందుకు మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళండి అంటాడు. వచ్చారు కదా వెళ్ళండి అండి, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళండి, అటు తిరిగి వెళ్ళండి అంటాడు. అంటే ఇలా చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకని పురాతన మార్గం ఏమిటంటే ఆనాడు ఇశ్రాయేలును నడిపించిన మార్గం. దేవునికి స్తోత్రం. అది స్థిరమైన మార్గం. అది నీకు కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, ఏ విధమైన సమస్యలు లేవు. 40 సంవత్సరాలు వారు నడిపిస్తే మోషే దేవుడు ఏం చేశాడండి, వాళ్ళ బట్ట మాయిల, చెప్పు తెగల, రెండవది ఆహారం వండుకోవాలా. అవునా? బట్ట తెగలే, మాయలేదు, చెప్పు తెగలేదు, ఆహారం కొదువు లేదు, స్నానం లేదు. స్నానం చేశారు ఎక్కడన్నా వాళ్ళు? స్నానం కూడా చేయలేదండి. కొన్ని మార్గంలో ఏమైనా అడ్డం వచ్చిందా? లేదండి. ఇవన్నీ దేవుడు వారికి ఆరోగ్యవంతులుగా నడిపించాడు. పైగా రోగాలు లేవు, రొప్పులు లేవు, చక్కని అవకాశం ఇచ్చాడు. ఈ రోగాలు లేని జీవితం ఎక్కడుందో తెలుసా అసలు మీకు? రోగాలు లేని జీవితం ఎక్కడుందండి? ఏదేను వనములో అవ్వ ఆదాములు ఉన్నప్పుడు ఆ వృక్ష ఫలాలు తింటే రోగాలు లేని జీవితం. మందు తెలియదు వాళ్ళకి, వాళ్ళు దాన్ని పాడు చేసుకున్నారు. దేవుడు బయటికి పంపించాడు, శరీరాన్ని శ్రమ పెట్టారు, కష్టం పెట్టారు, చెమటోడ్చారు, ముళ్ళతో పొందేవారు, రకరకాల ఇబ్బందులైనవి, రోగం కూడా ప్రారంభమైంది. ఏం చెప్పాడు ఆయన? నీకు వాన లేదు, మంచు లేదు, ఏం చేయాలండి? తుప్పలను కొట్టాలి, రాళ్ళు తవ్వాలి, దుక్కు దున్నుకోవాలి, పంట పండించుకోవాలి. వాన లేదు, మంచు లేదు, ఎలా పడుతుందండి? నీ ఆహారం అదే అని చెప్పాడు. వీళ్ళకి సిగ్గు రావడానికి దేవుడు చేసిన పని అండి అది. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు ఇవ్వచ్చు, కానీ ఆ వృక్ష ఫలాలు, ఆరోగ్యకరమైనటువంటి వృక్ష ఫలాలు పోగొట్టుకొని మంచి చెడుల తెలివినిచ్చి చెట్టు ఫలాన్ని తిని మీరు సచ్చారు. అందుకే బయటికి తోలేసాడు, మీరు ఇక్కడ అర్హత లేని వారు అని. బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏమైంది అండి? ఈ పనుల భారం వల్ల రోగాలు ఎక్కువైంది. కష్టపడితే చెమట వస్తుంది కదండి, చెమట వస్తే స్నానం చేయాలి కదండి, స్నానం చేస్తే బట్ట మార్చాలి కదండి, మారాలా లేదా? ఇడిసిన బట్ట వేయరండి, మళ్ళీ బయటికి వెళ్ళి అటు తిరిగి వచ్చినాక మళ్ళీ ఇంకో టీ షర్ట్, ఇంకో షర్ట్ వేయాలి, ఇంకో ప్యాంట్ వేయాలి, అది ఇంకొక చీర కట్టాలి. ఎందుకనండి? ఎందుకని వేయాలండి? 2 రోజులు వేసుకోకూడదా? ఆలోచించండి.
అలాంటి జీవితాన్ని ఎప్పుడు మీరు బట్ట మాయకుండా ఉతకకుండా మీ ఒంటి మీద మురికి అవ్వకుండా 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపిస్తే ఇవాళ రకరకాలైన మార్గాలు ఎదుర్కొన్నారు మీరు. అందుకే ఇర్మియా చెప్తున్నాడు, పురాతనమైన మార్గాన్ని గురించి అడిగి తెలుసుకోనండి, విచారించండి, మేలైనటువంటి మార్గాన్ని గురించి అడగండి. వాళ్ళు చెప్పకపోతే మీరే అడగండి, మా పితరులు నడిచిన మార్గం ఇందులో ఏదండి అని అడగడం తప్పులేదు. తప్పుందా? అడగటం చేత కాదు, వెళ్ళటం చేత కాదు. మాకు తెలుసులే, ఎక్కడ గోతులో పడతావో తెలియదు, ఎక్కడ ఇబ్బంది పడతావో తెలియదు నీకు. ఇలా దేవుని యొక్క సన్నిధిలో దూరస్తులైపోతున్నారండి. ఎక్కడ కనబడితే అక్కడ పరిగెడతాం కాదండి. భక్తి అంటే, భక్తిలో ఒక మర్మం ఉన్నది, నిష్ట ఉన్నది. ఆ భక్తిని నిలబెట్టుకోవాలి. భక్తిలో నిలబెట్టుకోవడం అంటే ఏంటో తెలుసు అసలు? శ్రమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నడిచేవాడైనా, బండి మీద వెళ్ళినా నడకతో సమస్య లేకుండా రావాలి. వాళ్ళు ఉన్నారా నడిచేవాళ్ళు? ఎందుకంటే మరి ఇంకేం సేవ చేస్తారు మీరు? ఇంకేం ప్రార్థనకు వస్తారు మీరు? మీరు నడిచెళ్ళడానికి ఇష్టపడలేనటువంటి వారు మీరు ఎలా సేవ చేస్తారు చెప్పండి? దేవుని యొక్క సన్నిధానంలో మీరు నడిచెళ్ళలేని స్థితిలో ఉంటే సేవ ఎలా చేస్తారు? కష్టపడకోకుండా పంట ఎలా వస్తుంది మీకు? ఆయన చెప్పాడు కదా, ముళ్ళ తుప్పలు వేయండి, రాళ్ళు తవ్వండి, దుక్కు తినండి, పంట పండించుకో అన్నాడు. తినడానికి ఆహారం కోసం. ఇక నేను ఇచ్చేది లేదు, ఏదైనా వాళ్ళ నుంచి బయటకు వచ్చేసారు మీరు. మరలా లోనికి ప్రవేశించే అవకాశం లేదు. ఎలా వస్తుందండి అది? కష్టపడితేనే కదా. ఎందుకు తెచ్చుకున్నావు కష్టం? ఆయన ఏం చెప్పాడు తెలుసా? వర్షం లేదు, మంచు లేదు. మరి ఇప్పుడు ఇది ఎలా పంట? నువ్వు తవ్వినటువంటి భూమిలో ఉన్నటువంటి ఆ చెమటే, ఏ చెమట అండి? నీరు, తేమ ఉంటుందండి భూమి అడుగులో. ఆ తేమ నీకు బయటికి రావాలంటే నువ్వు ఎంతో దూరం తవ్వాలి. నీ వాళ్ళ గారు తవ్వుతావా? మరి ఎలా వస్తుంది చెప్పు? ఆ నీరు ఎలా వస్తుంది? అందుకే దేవుడు చెప్పి ఏమిటంటే, నువ్వు దాన్ని సరి చేసి మొక్కను నాటితే ఆ మొక్కలో ఉన్న వేరు భూమిలోనికి వెళ్ళి అది లాక్కొస్తుందండి నీరు. అది పంట పండుతుంది. ఇవాళ ఏదో పైపులు వచ్చినాయి, మోటార్లు వచ్చినాయి, ట్యాప్లు వేస్తున్నాం, వదిలేస్తున్నాం, వాడినంతకాలం వాడుతున్నారు. పంపు కట్టేయకపోతే పీక్ అవతల బారేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఆలేస్తారు అనుకున్నారు. నీళ్ళు ఎంత వాల్యూ గలదో మీకు తెలియట్లేదు. చాలా విలువైంది నీరు. మనిషి తిండి లేకపోయినా 40 రోజులు బతుకుతాడు. తెలుసా మీకు? ఎలా బతుకుతాడు? నీళ్ళు తాగి. ఇంకా నీళ్ళు పోలేవు, ఏం చేస్తాడు? నీళ్ళు తాగి బ్రతుకుతాడు మరలా. నేను వత్తప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు పునాదిపడి దగ్గరలో ఉన్నాను. గబలా వాపి మజ్జి ప్యాక్ చేసుకుని తాగేసాను. ఎందుకని? బలారాధన ఉంది. మా పెద్దమ్మాయి ఎంట పడుతుంది, నా నాన్న ఓ ముద్ద నీళ్ళు అని. రోజు బలారాధన ఉంది. ఈరోజు కూడా మణుకూరులో వచ్చా, ఇక్కడ వచ్చా, వేల్పూర్లో ఇచ్చా. మరి ఇది 4వ ఆరాధన నాకు. మరి బలారాధన చేయాలి కదా నేను. ఎలా ఆలోచించండి ఒకసారి. మళ్ళీ ఉప్పులూరు, మీకు చేసి ఉప్పులూరు వెళ్ళాలి. నేను మళ్ళీ ఉప్పులూరు వెళ్ళాలండి. 1:30 స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ప్రారంభిస్తారు 1:30 కాదు. మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాలి. మరి దేవుని పని చేయడానికి బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి అంటే కాదండి. అవసరమైతే నెత్తిన కొట్టేసుకుని నడిచి వచ్చేవారు ఉండాలి. నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. అది సేవ ఫలితం అండి. అవసరమైనప్పుడు ఉన్నప్పుడు రా, వాహనం మీద నేను కాదంటలా. లేనప్పుడు, అవసరమైనప్పుడు నడిచి వెళ్ళైనా నీ పని ఉంది. అందుకే మార్గాన్ని నడవటం నేర్పింది. అందుకే ఆయన నడువుడి అన్నాడు. ఆయన దుష్టుల మార్గంలో కాకుండా దేవుని మార్గంలో నడవటం నేర్చుకోండి. దేవుడే తీసుకొస్తాడండి. మా చిన్నకు ఒక సాక్ష్యం చెప్పింది వాళ్ళు. ఈసారి వెళితే దేవుడు నీకు వేసే శిక్ష ఏంటో తెలుసు అని చెప్పాడంట. భయపడిపోయింది. నేను వదలయ్యా ఇక మందిరం వాళ్ళు. ఎట్లా చెప్పాడు, ఎలా తెలిసింది? నిన్నేదో ఈ లోక సంబంధమైన బ్యాంకు బుక్ కోసం పునాది పడి వస్తే
ఆ మనవరాలు ఏదో దింపింది, నేను మళ్ళా వస్తాను ఫోన్ చేయి, లేదా నాకు కొద్దిసేపు ఉన్నా పత్తాలంటే అసలు అడ్రస్ లేదంట. ఏం చేసిందండి? ఆ వస్తుంది కదా అని ఏమి లేకుండా వచ్చి ఉంటుంది. బహుశా ఈ బ్యాంకులో లోపలేస్తారు, ఫోన్లో డబ్బులకి ఇప్పుడు అంతా ఫోన్పేలే కదా, అంతా చేతుల్లో డబ్బులు లేవు. ఇవాళ ఏం చేసిందండి? పునాదిపాడి బ్యాంకు దగ్గర నుంచి కాలేజ్ నడుచుకుంటూ వెళ్ళిందంట. దిమ్మ తిరిగి ఉంటుంది. ఇక సాక్ష్యం చెప్తుంది బాగా, నాకు బుద్ధి వచ్చిందయ్యా, ఇక నేను వెళ్ళను. కూతురు లేదు, మనవరాలు లేదు, మనవడు లేదు. బుద్ధి వచ్చిందని దేవుడు చేశాడు, చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు, మాట్లాడాడు, జాగ్రత్త అన్నాడు. ఇక నేను వెళ్ళయ్యా. ఇక నేను ఇల్లు ఎవరో చేస్తా అన్నారు, నిన్ను వెళ్ళొద్దని మేము అంటలేదే. దాన్ని సరైనటువంటి విధానం నేర్చుకోండి అన్న. బండి ఎత్తురా, వాళ్ళు ఎత్తురా, నేను ఎక్కాలి, ఇక్కడి నుంచి వస్తా, అక్కడి నుంచి వెళ్తా అంటే రా, ఎక్కువ తప్పులేదు నీకు, ఎక్కిరా. ఉన్నప్పుడు లేనప్పుడు ఏం చేయాలి? ఏ సుఖాన్యా నడవాలండి, నడవాలి. నడిచి వెళితేనే దేవుని యొక్క పరిచర్య. విశ్వాసులే కాదు, సేవకులే కాదు, ఎవరైనా సరే నెత్తిని గుడ్డ వేసుకుని ఎర్రటి ఎండలో 10 కిలోమీటర్లు నడిచి చెమటలు కొట్టుకుంటా కారుకుంటా నడిచి వెళ్ళి సేవ చేసిన రోజులు ఉన్నాయి. కొండగట్టుల మీద రాళ్ళ మధ్యలో. అది బాగా సేవ చేస్తారండి. మీరు ఏ విధంగా చేస్తారు సేవ? బస్సు ఉంటేనేమో అందుబాటులో ఉండదు, ఆటో ఉంటేనే 30 రూపాయలు 50 రూపాయలు అడుగుతాడు. అంతెందుకండి అని అంటారు. నడిచి రావటానికేమో ఒళ్ళు అంగదు. మరి ఎలా? ఆలోచించండి. దేవుని యొక్క పరిచయం అంటే సామాన్యమైంది కాదండి. ఇది దానికి విలువలు ఉన్నాయండి. ఆ శ్రమపడే జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడిని పోషిస్తాడు ఖచ్చితంగా. ఆయనే అన్ని పోషణకి ఇస్తాడు. అందుకని ఇక్కడ మార్గంలో నిలువండి. ఏ మార్గానికి వెళ్ళాలో అడగండి, తప్పులేదు. ఇవాళ అన్ని బైపాస్లో వచ్చేసినాయి కదండి. అంటే ఏంటి అర్థం? అన్ని చర్చిలు వచ్చేసినాయి బైపాస్. ఇది వరకు రోజులు ఒకే వైద్యుడు, ఎవడు? ఆర్ఎంపీ డాక్టరు. సర్వరోగ నివారణ ఆయన ఒక్కడే, ఏ మందు వేసిన ఆయనే. మరి ఇప్పుడండి కంటికి డాక్టరే, ముక్కుకు డాక్టరే, తుమ్మితే డాక్టరు, దగ్గితే డాక్టరు, ఏమంటే కడుపులో నొప్పి వస్తే డాక్టరు, పళ్ళకు నొప్పి వస్తే డాక్టరు, ఎట్లా చెవులో పోటు వస్తే డాక్టరు, ముక్కులో నెత్తులు గారితే డాక్టరు. ఎలా అండి? ఆ రోజుల్లో ఆర్ఎంపీ డాక్టర్ ఒక్కడే కదండి, సర్వరోగ నివారణ ఆడొక్కడే ఆ రోజుల్లో. ఇవాళ ఉందా విలువ? లేదండి. మార్గాలు ఎక్కువైపోయినాయి, సంఘాలు ఎక్కువైపోయినాయి. ఏ సంఘానికి వెళ్తాలో తెలియట్లా మీకు. భక్తిలో విలువ లేకుండా పోయినాయండి. ఆ భక్తి విలువ తెలియకుంటున్నారండి. అందుకనే శ్రమల పాలైపోతున్నారు, కష్టాల పాలవుతున్నారు, ప్రయాసల పాలైపోతున్నారు. వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ గురించి మాట్లాడా, వీళ్ళ గురించి మాట్లాడ. నీ భక్తి ఏంటో నువ్వు చేయట్లా. ప్రభువా నన్ను ఇలా తీసుకొచ్చే నేనేం చేయాలో నాకు నేర్పించకాదు. ఆ ఊర్లో సంగతులేంటి, ఈ ఊర్లో సంగతులేంటి, అక్కడ సంగతులేంటి, వీళ్ళు ఎట్లా ఉంటారు, వీళ్ళేం పెడతారు, నేనేమి ఇవ్వాలి, ఇయే. ఇక మా ఇంటికి వస్తా ఏం చేస్తావు, వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చేస్తాం అన్నట్టు ఉన్నప్పుడు. భక్తి ఏమి నేర్చుకుంటారండి? శ్రమ పడాలి భక్తులు. 36 సంవత్సరాలు శ్రమించానని మీకు తెలియదు. 1 కాదు 2 కాదు, 36 ఏళ్ళు నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి, బళ్ళు మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. బండి పని చేయకపోతే కిరసనాలు అక్కడికి వెళ్ళి ప్రార్థన అయిపోయి కిరసనాలు పోసేవాళ్ళు. ఆ రోజు కిరసనాలే కదా, అందరూ ఎవరింటికి వెళ్ళినా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. ఎవరన్నా ఇస్తే 10-20 గొప్ప ఆ రోజుల్లో. మాకు వాళ్ళ దగ్గరికి వెళ్తే అయ్యగారు ఇదిగో డబ్బా, కావాలంటే ఇది పోతాం. పెట్రోల్ కదా అప్పుడు, డీజిల్ పెట్రోల్ మనం ఎక్కడ తెస్తాం, కావాలంటే పోసుకోండి, డబ్బా పోసేసేవాళ్ళు. అదే గొప్ప మాకు ఆ రోజుల్లో. కిరసనాలతోనే బండి నడుపుకున్నాం. ఆయన కష్టపడ్డాం. ఎక్కడ గూడూరు అండి, గూడూరు ట్యాంక్ ఫుల్ చేసుకుని గూడూరు వెళ్ళేవాడిని నేను బండి వేసుకుని. 8 కిలోమీటర్లు అంటే గూడూరు నుంచి నెలటూరు వెళ్ళేవాడిని, వెంకటగిరి వెళ్ళేవాడిని. మరి పైగా అయ్యగారిని ఎక్కించుకుని నేను ఒక్కన కాదండి, ఇటు నరసరావుపేట వెళ్ళేవాడిని, ఇటు కరీంనగర్ వెళ్ళేవాడిని, ఇటు రాజమండ్రి వెళ్ళేవాడిని, ఇటు సూర్యాపేట వెళ్ళేవాడిని. నేను బండి మీదే. నేను నీకు సరిపోద్దండి, మాకు కుదరదండి. ఎలాగైనంత వెళ్ళు, నేను తిరగమంటలేదు. నేను ఆ మనసు కలిగి ఉండాలి, ఆ తలంపు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు పడుతున్న కష్టాన్ని చూసి దేవుడు వీడికి ఏది ఇస్తే, ఈమెకి ఏది ఇస్తే బాగుంటుందని ఆ వాహనాన్ని ఏర్పాటు చేస్తాడు దేవుడు. అది చాలామందికి తెలియట్లా, అర్థం కావట్లా. నాకేం లేదండి అందుకే వెళ్ళకపోయిందండి. వెళ్ళకపోతే నష్టం నీకా నాకా దేవుడుగా? వెళ్ళని వాళ్ళకి నష్టం అండి.
ఇష్టం అయిష్టం ఉంది కదా. ఇష్టమైన వారికి దేవుడు ఏం చేస్తాడు, అయిష్టమైన వారికి అంతే. అమ్మ బాబు పెడితే తినేవాళ్ళు ఉన్నారు, పని పాట లేనివాడికి ఆకలి ఎక్కువ అంట. అది ఖాళీగా ఉన్నాడండి, పని పాట లేనివాడికి ఆకలి ఎక్కువ. పెట్టిందా కాకడు, ఉడికిందా కాకడాడు. పక్కనోడు ఎవడని తింటాడు, ఆడికి ఏముందో చూడటం మళ్ళీ. వాళ్ళ సంగతి కూడా తెలియదు ఆకలి. స్త్రీయే కానీ పురుషుడే కానీ ఎవరైనా సరే ఏం శారమ్మా తెలియదు వాళ్ళకే. కనుక దేవుని దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి భక్తి జీవితంలో. ఏదో వస్తున్నాం వెళుతున్నాం నిన్న కాక మొన్న మీటింగ్లో అశోకేశ్వరరావు అడుగుతున్నాడు, అన్నా జాన్పాల్ అన్న పొద్దుటూరు సంఘానికి నేను వెళ్ళేవాడిని, నువ్వు వెళ్తున్నావని తెలిసిన తర్వాత ఇక నేను మాట్లాడలేదు అన్నాడు. సరే ఇప్పుడు వెళ్తానని చెప్పు, నేను అప్పు చెప్తాను అన్నాడు. అమ్మో నువ్వు అడుగు పెట్టిన తర్వాత నేనా ఊరికి అప్పుడు వెళ్ళేవాడిని అన్నా. వెళ్ళేవు, నేను కాదంటలా. కొన్ని ఇప్పుడు వెళ్తానని చెప్పు, నీకు ఆశ ఉంటే అన్నా. నేను వద్దులే అన్నా, నువ్వు వెళ్ళి చెయ్యి అంటే మనసులో ఏముందండి చూడండి. అందుకని మార్గాలు ఎత్తుకోమను. ఏ మార్గం? పురాతనమైన మార్గం, నీ పితరుల మార్గం, నువ్వు వెళ్ళేటువంటి మార్గం, దేవుని యొక్క సన్నిధానంలో నేర్చుకోవాల్సినటువంటి విధానం అండి. ఎవరిష్టానుసారంగా ప్రవర్తించగా దైవ వాక్యం మీరు జాగ్రత్తగా వింటే ఈ మార్గాలు తెలుసుకుంటారు. అందుకని యేసుక్రీస్తునందు విశ్వాస జీవితంలో మార్గాన్ని ఎత్తికేవాడుగా, తెలియలేదు అడిగేవాడుగా, అడిగి తెలుసుకునేవాడుగా. ఇందులో మేలైందేంటి? ఎటు వెళ్తే బాగుంటుంది, ఏ వైపు వెళ్తే బాగుంటుంది, అడుగు తప్పులేదు. కానీ అడిగిన తర్వాత మా పితరులు ఇటు వచ్చారండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి, ఏ రూట్లో వెళ్ళారండి, అడిగి తెలుసుకో. మీ పితరుల మార్గాన్ని ఎంచుకుంటే దీవించబడతారు, ఖచ్చితంగా దీవించబడతారు. అది లేదండి, ఎవడ డ్రమ్ము వినపడితే ఆడి దగ్గర పరిగెడతారు, ఎవడు మైక్ వినపడితే ఆడి దగ్గర, ఎవడు వాయిద్యాలు అయితే ఆడి దగ్గర. అక్కడ ఏముందో తెలియదు అప్ప, ఆహా ఓ అంట వెళ్తున్నారు, సూర్యమంట తిరిగి వస్తారు. ఒక్కోసారి నేర్చుకోండి దేవుని యొక్క సన్నిధిలో. కష్టం ఫలితాన్ని పొందుతారు, కష్టాన్ని ఫలితం పొందుతారు. అందుకని ఆయన అన్నాడు పురాతనమైన మార్గాలు అడిగి తెలుసుకోండి, దానిలో మీకేముందన్నాడండి, మేలు ఉన్నాడు. మేలు మీకు మేలు కలిగి ఆ మార్గాన్ని ఎదుర్కొని అన్నాడు. అంటే మనం నడవటంలో అనేకమంది కనపడవచ్చు, కానీ అడిగి తెలుసుకోవటంలో తప్పు లేదు. అడగటానికి కూడా సిగ్గుపడతారండి. వాళ్ళ ఈ గూగుల్లో వచ్చి దీంట్లో కొట్టేసి వెళ్ళవాలి, ఒకటి దేశం అంతా తిరిగి వస్తాడు. ఈ గూగుల్ చూపిస్తానే ఉండదు అన్ని సెంటర్లు. ఒక ఆయన నా దగ్గర 10 నిమిషాల్లో రావాల్సింది ఎన్ని గంటలు వచ్చాడా? 10 నిమిషాలు రావాల్సిన ప్రయాణం గూగుల్ చూపిస్తే 11:30కు వచ్చాడు ఆయన. ఇంకేముందో 11:30 అయింది, జనం ఉంటారా ఏముంటారు వెళ్ళి అంటే జనం ఉంటే బాగు చేస్తావు నువ్వు. చూడండి పెద్దవాళ్ళ యొక్క అధిక ఆలోచనలు అండి. మొత్తానికి వచ్చాడు కష్టపడి, ఎక్కడ కడప నుంచి కారు వేసుకొచ్చాడు. 11:30కు వచ్చాడండి. ఉప్పులూరు గోడవల దగ్గర నుంచి కేసరపల్లి మీదకి ఉప్పులూరు వచ్చి మళ్ళీ ఉప్పులూరు నుంచి మళ్ళీ అంటే ఇటు తిప్పి ఈ లైన్ చూపిస్తుంది. అది అట్లా బంగారం అంటే రోడ్డు వదిలిపెట్టుకుని ఆ ఫోన్లు నమ్ముకుని జీవితాలు పాడు చేసుకోవడం. నిన్న కూడా నవ్వుతున్నాను ఆయన చూసి, జాన్పాలన్న అబ్బాయి ఎంత ఇబ్బంది పడాలన్న. ఈ కట్ట చేయను, దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేస్తాను రూట్ చెబుతూ. కానీ కొన్ని ఈ గూగుల్ నమ్మబాకండి, మార్గాలు తప్పిస్తాయి, సందులు ఉందులు తిప్పేస్తూ ఉంటాయి. కనుక ప్రభువు నందు ప్రియమైనటువంటి వారు మార్గంలో నిలిచి చూడండి, అడిగి తెలుసుకోండి, విచారణ చేయండి. మేలైన మార్గం ఎక్కడుందంటే మా పితరులు నడిచిన మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. అది నడవటం అంటే అది. రెండవ మాట ఏంటంటే, రెండవ మాట చదవండి. బైబిల్ లేదా నీకు? ఏమండి? పాపుల మార్గమున నిలువక. ఇది ఒక తంటే, మార్గమున నిలువక. మీకు ఈ పాపులు అనేటువంటి విధానం ఒక పాయింట్ చెప్తారు, మంచి పాయింట్. దేవుడు మోషేని పిలిచిన తర్వాత, ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి విధానాన్ని కట్టడలకు నేర్పాలని మోషేను ఏం చేయమన్నాడండి, మోరియా పర్వతం మీదకి ప్రార్థన చేయడానికి. మోరియానా అది కూడా తెలీదా? ఏమన్నా షాలేమా, సీనాయి మోరియా పర్వతం అబ్రహాం సీనాయి పర్వతం మీదకి పిలిచారు. రైట్, బాగున్నది. 40 దినాలు ప్రార్థన చేయమన్నారు. పాపం అసిస్టెంట్గా ఎపోష్ వెళ్ళాడు, జరిగింది.
40 దినాల తర్వాత మీరు వినండి జాగ్రత్తగా. 40 దినాల తర్వాత ఏం జరిగిందంటే మోషే అని పిలిచి ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలను 2 పలకలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఏముందో మనందరికీ తెలుసు, కట్టలేము. 40 దినాలు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏం పుట్టింది? ఇక్కడ మోషే వెళ్ళాడు, రాలేదు. ఇదిగో వస్తాడన్నారు, రాలేదు. అసలు ఉన్నాడో పోయాడో తెలియట్లా, బతుకున్నాడో చచ్చిపోయాడు. అహరోను గారిని ఎవరన్నారండి, మాకు దేవుడు కావాలి, మరి ఏం చేస్తావు, చెయ్యి. నేనేం చేయను, మోషే వస్తాడయా ఉండండి అంటే ఇంట్లో ఆఖరికి అహరోను చనిపోయే స్థితిలోకి వచ్చేసాడు. అయితే నన్ను ఏం చేయమంటారు అంటే, మేము చెప్పినాడు నువ్వు చేయాలి. కానీ అలాగే ఏం చేశారండి, వాళ్ళు ముక్కు పుడకల నుంచి, కాళ్ళ పట్టీల దగ్గర నుంచి, మెడలో గొలుసులు, ముక్కు బులాకులు, చెంప పిన్నిసులు అండి, చెంప చెట్టీలు ఉంటాయి కదా, ఎక్కడి నుంచి పెడతా ఉంటారు. ఇవన్నీ తీసి బంగారం వెండి అంతా కొట్టేశారండి. దేనికి? వాళ్ళకి దేవుడు కావాలంట. బంగారంలో దేవుడు ఉన్నాడా, వెండిలో దేవుడు ఉన్నాడా? అదేదో మీరే చేయండి అని అహరోను చెప్పగా వాళ్ళు ఏం చేశారని కరగబెట్టి ఒక దూడను తయారు చేశారు. ఆ దూడను చేసి దాన్ని ఊరేగించడానికి, పూజించడానికి ఈ దేవుడు అని చెప్పి ప్రయత్నించారు. మంచిదే, ఆడ సంతోషభావం. వాళ్ళు ఏం చేశారంటే ఆ విధంగా వాళ్ళు ఊరేగింపుకు బయలుదేరి దాన్ని ఊరేగిస్తున్నారు. దూడని, బంగారపు దూడ కదా, మన అందరూ చూస్తారుగా, ఊరి మీద బయలుదేరి వెళ్తున్నారు. మోషే కంటే దేవుడు ముందే చూశాడు, చూసి ఇతనిని పరీక్షిస్తున్నాడు. 40 దినాలు ప్రార్థన చేసింది మోషే. మీరు వినాలి జాగ్రత్తగా. 40 దినాల తర్వాత ఈ మోషే ఏం నేర్చుకున్నాడని మోషే పరీక్ష పెట్టాడు దేవుడు. ఏంటా పరీక్ష? నా ప్రజలు ఎలా ఉన్నారో నీ కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి చూస్తావా అని. అయ్యా నీ చిత్తం అయ్యా అన్నాడు. చూడు అని చూపించాడు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? దూడను ఎక్కించి ఊరేగింపు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? గంతులు వేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారండి? మద్దు పానీలు అయిపోయారు. ఇంకేముందండి వాళ్ళలో? వాళ్ళు ఆడ మగ తేడా తెలియకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోతున్నారు. మత్తు ఎక్కువైపోయి, మంది ఎక్కువైపోయింది, తూలిపోతారు కదా. ఇంకొకటి ఏం తెలుసా? తల్లేంటో చెల్లేంటో పెళ్ళం ఎవరో తెలియట్లే వాళ్ళకి. అదే వాయు వరుస లేని జీవితం అంటే. దైవాక్యంలో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా మీకు? జ్ఞానం కలిగిన సొలొమోను చెప్తాడు, దేవోక్తి లేని ఎడల జనులు చెడిపోతారు అన్నారు. ఏమైపోతారండి? చెడిపోతారు. అయితే చెడిపోవడానికి కారణం ఏంటి? ఎవరి నిర్ణయం వాళ్ళది. ఒకరు చెబితే వినకుండా నేను అనుకున్నదే నేనే చేసుకుంటా, నాకు తెలుసులే అనుకుంటారు చూడండి, ఆ సొంత నిర్ణయం. ఆ నిర్ణయానికి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెడిపోతారని ఉంది. తర్వాత దేవుడు ఏం చేశాడు? దైవజనుడిని ఏర్పాటు చేశాడు. దైవ సేవకుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? వీళ్ళు చెడిపోయారు. చెడిపోయిన తర్వాత వాళ్ళ ఏం ప్రారంభమైంది? దేవోక్తి లేని ఎడల జనులు చెడిపోతారు, దైవజనుడు లేని ఎడల వీళ్ళకి కట్టుబాట్లు తెలియవు అన్నాడు. అంటే కట్టుబాట్లు అంటే ఏంటి? పెళ్ళామేంటో తెలియదు, తల్లి ఏంటో తెలియదు, మగాడు ఆడమగలో తెలియని స్థితిలో ఇప్పుడు వీళ్ళు అట్లా అయిపోయారు. మనవాడు అహరోను చూడలేక, తట్టుకోలేక ఎల్లో పక్కన కూర్చునే వాడిగా అయిపోయాడు. వీళ్ళు ఊరేగింపుల్లో తాగి తన మన భేదం లేకుండా కింద మీద పడుతూ మత్తు ఎక్కువ అయిపోయి చూపిస్తే అప్పుడు మోషే చూడగానే కోపం వచ్చేసింది ఆయనకి. దేవుడు చూపించాడు ఏం చేస్తాడని. దేవుడు ఎవరండి? జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, అవసరమైతే ప్రాణం పెట్టేవాడు. ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రాణం పెట్టేవాడు దేవుడు. మోషేకి విషయం చూపించగానే వాళ్ళు గంతులు వేస్తూ ఆ యొక్క విధానమైనటువంటి ఆ తల్లి చెల్లి భార్య అనేది తెలియకుండా, మగ ఆడ తేడా తెలియకుండా వాళ్ళు తాగి ఒకరి మీద ఒకడు కౌగులించుకుంటూ కేరింతలు కొడుతుంటే మోషే చూసి ఛీ ఇలా బతుకుదామే, కోపం తెచ్చుకున్నాడు. ఏం చేశాడు? కోపం తెచ్చుకున్నవాడు ఇలా వెళ్ళి ఇలా చేద్దామని అనుకోలా. ఏం చేశాడు? ఆయన చేసిన తప్పేంటి చెప్పండి? దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలను నేలకేసి కొట్టేశాడు.
అంటే ఇప్పుడు నువ్వేం మీరినట్టు? మరి దేవుడికి కోపం వచ్చింది, ఆయన కోపం నిమిషమే, తర్వాత జాలి దయా కాండం చూపిస్తాడు. మరి నీ కోపం? అందుకే మనుషుడి కంటే పాములో 2 కూరల్లోని విషయం ఉంటుంది. ఒకసారి కాటు వేస్తే ఆ విషయం అంతటితో అడి ఉండటము పోవటము, ఆ జీవితాన్ని దేవుడు నిర్ణయం చేసి బతికేసుకోవడం, చచ్చిపోవడం జరుగుతుంది. మరలా అది కాటు వేసినా విషయం ఉండదు, భయపడాల్సిన పని లేదు. ఒకసారికే దానికి ఆ రోజుకి దాని కోపం ఎందుకు కరవడానికి వస్తుందంటే తను తాను రక్షించుకోవడానికి కలుస్తుంది అవసరమైతే. అది పోతే ఏమీ లేదు, ఉంటే. మరి మనుషుడేంటి? పాము ఒక్కసారి 2 కూరల్లో విషయం ఉంటుందండి. మరి మనుషుడికి నిలువెల్ల విషయమే. రెండో లక్షణం ఏంటండి? అది బతుకున్నంత కాలం ఆ ఈర్ష్యపదాలు, స్త్రీయే కానీ పురుషుడే కానీ పోదండి. నిలువెల్ల విషయం మనుషుడు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, నీ జీవితంలో ఎవరు నమ్మటానికి కాదండి. నమ్మకం అనేది ఒక ప్రత్యేకత. దేవుడు యేసు ప్రభువుని తప్ప ఎవరు నమ్మటానికి లేదండి. అందుకని నిలువెల్ల విషయం పైకి బాగున్నాడు, వాళ్ళు అట్టగంటారు వీళ్ళు అట్టగంటారు, నువ్వు నేను ఎంత బాగుంటాం, అబ్బో ఎంత ఐసి చేస్తాడు ఆ కాసేపుట్లో. ఆ ప్రేమ లాంటిది అది. తర్వాత లోపల రగులుతూ ఉంటుంది ఆ కోపం. దీన్ని ఎప్పుడు దండాలా, ఎప్పుడు కొట్టాలా, ఎలా చేయాలా, ఏం చేయాలా, అసలు ఏం చేస్తే ఇది మానుతుంది, ఇది మానుతాడు వీడు. ఆడవాళ్ళు అంతే, మగవాళ్ళు అంతే. వాస్తవంగా ఇది. అందుకని పాపానికి మోషే ఏం చేశాడంటే పలకల పగలగొట్టి దేవుని ఆజ్ఞను, దేవుడు ఇచ్చాడండి ఆజ్ఞ, అది వాగ్దానం ప్రజల కోసం ఇచ్చినటువంటి, నీ కోసం నా కోసం కాదండి. ఇజ్రాయేల్ 20 లక్షల మందిని నడిపించడానికి ఇచ్చిన ఆజ్ఞ, అది వాగ్దానం. దాన్ని పగలగొట్టేసి ఏమైపోయాడండి? మాట తప్పిన వాడు, దేవునికి వ్యతిరేక అయిపోయాడు మోషే. ఎంత భయంకరమైన. అందుకని అది చూచాడు దేవుడు, నువ్వు పలికినటువంటి పదాన్ని, కోపాన్ని, రౌద్రుని ఆపుకోలేకపోతే మోషే నువ్వు కానాన్ని చూస్తావు కానీ చాలానే చాలా అయిపోయింది. అది 120 సంవత్సరాలు జీవిత ప్రార్థన వేస్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా అంతే. మన జీవితం సరైన ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ ప్రార్థనకు విలువ ఉండదు. పలకల పగలగొట్టి అతడు దేవునికి విరోధి అయిపోయాడు, మాట విన్నవాడైపోయాడు, ఆజ్ఞ తప్పిన వాడైపోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే అదే ఏదో శారీరకంగా భార్యాభర్తలు లేదు ఇంకోళ్ళు అనుకున్నారు మీరు. కాదండి, దేవుని చెప్పిన మాటను వినకపోవటమే పాపం అండి. ఈ పాపం తెలియట్లా, లోకంలో జరిగేది చూసి అడక్కడ ఇది ఇక్కడ ఈ చెప్పుకోవడం పని చేస్తారు. వాటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? కుటుంబాన్ని అల్లరి చేయటం వలన ఎప్పుడు నేర్చుకుంటారండి? ఒకవేళ చూచావు, కనిపించావు, మాట్లాడావు, కడుపులో దాచుకో. వాళ్ళ కోసం ప్రార్థన చేయ చేతనైతే, లోకస్తుడు అయితే పంచాయతీ పెట్టి తీర్పు తీర్చే మీద చేయబాకండి చెప్పు. దేవుని ఎదిగిన వారైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళకంటే ముందు నువ్వే పేపర్కి ఎక్కేస్తున్నావు వాళ్ళని. ఎక్కడ వాళ్ళ బతికేక ఏ విధంగా ఆలోచించండి ఒకసారి. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడు. పాపం అంటే దేవుడు కనిపించి చూచేది కాదండి. పాపం అంటే కనిపించనటువంటి పాపం అంటే ఒక రహస్యమైనటువంటిది. భార్యాభర్తల మధ్య కానీ లేదా ప్రేమికుల మధ్య కానీ ఆ పాపాన్ని ఉండడం చూస్తాడండి. ఎవరికైనా కనబడద్దండి. దేవుడు రహస్యం అండి అది. దాన్ని పాపంగా భావిస్తున్నారు. కాదండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇది కఠోరమైన ఘోరమైన పాపం అండి. అందుకని పాపుల మార్గమున నిలువక, ఎంతో చక్కగా చెప్పాడండి. నిలువక, మొదట నడువక, రెండవది నిలువక, మూడవది ఇంకోటి ఏంటండి కూర్చుండక. ఇది మరీ ప్రమాదకరమైనది. కూర్చోవడం మరీ ప్రమాదకరమైనది. ఏంటండి ప్రమాదం? అబ్బా కూర్చుంటే ఎన్ని మాటలు చెప్తారు. వ్యాపారం చేస్తున్నాడు అనుకో, రండి 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 అని కేకేస్తారు. అది చేసేది 10 రూపాయలు అయితే ఇటు 15 రూపాయలు చెప్తాడు. రండి నేను తగ్గించి ఇప్పిస్తానండి అంటారు. అబ్బాయి ఎంత మాయండి. దాని రేటు నీకు తెలుసా? నాకు తెలుసా? ఉల్లిపాయలు అమ్ముకున్నాడు అదే, ఎల్లిపాయలు అమ్ముకున్నాడు అదే, చింతపండు అమ్మేది. రండి రండి తక్కువ రేటు అని అంటాడు. ఆడేసే వేస్తానే ఉంటాం. దాన్ని నమ్ముతాం మనం. ఇవాళ మన మనిషిగా తగ్గిస్తానన్నారుగా, ఇదేదో బాగుందిగా, పద ఈ కొట్టుకు వెళ్దాం. వాళ్ళు వేసే మోసం మీకు. వ్యాపారం చాలా విలువైనటువంటిదిగా భావించట్లేదు. ఇవాళ మోసకరమైన వ్యాపారం.
ఇక్కడ కూర్చుంటే ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు కూర్చునే స్థలం ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ ఇంట్లో కూర్చుంటారా, రోడ్డు మీద కూర్చుంటారా, ఒక చక్కన అరుగులు ఎవరు చేస్తారో ఆ మెట్ల మీద కూర్చుంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. వెనకటి రోజుల్లో పెద్దలైన వాళ్ళు కూడా అరుగుల మీద కూర్చునేవాళ్ళు. అందులో మొదటివాడు నోవా. లోతు కూర్చున్నాడు కదండి నోవా తర్వాత. నోవా కూర్చుంటే దేవుడు చూసి అన్నాడు, ఏమన్నా, ఈ తరము వారిలో నీవు నీతిమంతుడు అన్నాడు. లోతును కూడా అన్నాడు నీతిమంతుడు అని. ఈడు దేవుని దూతలు వచ్చినప్పుడు అరుగు మీదే కూర్చున్నాడు. ఆ అరుగుల యొక్క విధానం ఏంటంటే, ఆ రోజుల్లో ఊరికి ఇంటికి ఉన్నటువంటి అరుగులు పెద్దలైన వాళ్ళు కూర్చుని బయట నుంచి వచ్చేవాళ్ళు, ఊళ్ళోంచి బయటికి వెళ్ళేవాళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అడిగి తెలుసుకునేవాళ్ళు. తెలియని వాళ్ళు వస్తే ఎవరింటికండి, ఎక్కడికి వెళ్తున్నారండి, చక్కగా అడిగి తెలుసుకునేవాళ్ళు అండి ఆ రోజుల్లో. మరి వాళ్ళు ఉందండి, ఏ దొంగోడు ఇంట్లో పడినాడు తెలియట్లా, ఎవడు వచ్చి ఎక్కడ పడతాడు, పలానోడు వచ్చాడండి, పలానోళ్ళు అడిగితే పలానోళ్ళు ఇంటికి వెళ్తారండి. వెంటనే పెద్దలు అక్కడికి వార్త పంపించేవాడు, మీ ఇంటికి పలానోళ్ళు వచ్చారా, మీ ఇంటికి వస్తానని చెప్పారంటే, మాకు తెలియదండి, ఎవరో మాకు తెలియదని అన్నారు అనుకోండి, మోసం చేసినట్టే కదా. పెద్దలు అరుగుల మీద అలా కూర్చునేవాళ్ళండి. మరి వాళ్ళు ఎలా ఉందండి, వాళ్ళు ఎలా కూర్చున్నారు? ఎంతసేపు శారమ ముచ్చట్లు చెప్పుద్దో తెలియదో నాకు తెలియదు, కానీ కూర్చునేటువంటి విధానం ఏంటంటే వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబాల గురించి చెప్పుకోవడం తప్ప దేవుని మాటలు చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? లేదు కదండి. అయిచేదా దేవుని మాటలు పుల్లకుంటాయా, తీయకుంటావా? ఆలోచించండి. అరే, నలుగురు కూర్చున్నారంటే దేవుని మాటలు చెప్పుకుంటే ఎంత బలమైనటువంటిదో మీకు అర్థం కావట్లేదండి. అది పనికిరాంది అయిపోయిందా మీకు? మీరు కూర్చుంటే చెప్పేది ఏంటంటే, ఎదుటివాడి కుటుంబం, నీ కుటుంబం గురించి చెప్పడం. మళ్ళీ నా కుటుంబంలో ఇది ఉందమ్మా, మరి దేవుడు ఎలా సరి చేస్తాడో అర్థం కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పుకుంటారండి. ఇంటి గుట్టు రట్టు చేయరండి, ఇంటి గుట్టు జాగ్రత్తగా దాస్తారు, ఎర్రటోడు గుట్టు బయటికి చెప్తారు. అంతేనా? ఏంటి దానివల్ల నీ ప్రయోజనం ఏంటి? నీకేమైనా డబ్బులు ఇస్తారా, నీకేమైనా చెప్పులు రాసిస్తారా వాళ్ళు? మరి ఎందుకు అలా గురించి చెప్పుకోవడం? నువ్వు అలా చెప్పుకోవడం వల్లే నీ అనారోగ్యానికి కారణం, నీ శరీరానికి రోగాలు అయ్యే. ఇతరుల కుటుంబాన్ని రోడ్డును పడేసే వాళ్ళకి మీరు మాట్లాడితే నీ శరీరానికి రోగం అదే. చెప్పిన మాట వెనకే జీవవృక్ష ఫలాలు పాగొట్టుకుని బయటకు వచ్చే రోగాలు తెచ్చుకున్నారు అవాదాములు. ఈ రోజు కూడా అంతే. ఇతరుల గురించి మీరు చెప్పుకుంటే రోగాలు ప్రారంభమవుతాయి, సమస్యలు ప్రారంభమవుతాయి. ఎదుటివాని గురించి మాట్లాడటం ఈ చేతనైతే మంచి చెప్పు, సలహా ఇవి ఇలా కాదు, ఇలా ఉండయా, ఇలా ఉండమ్మా. కానీ అలా బ్రతుకును రోడ్డు మీద గుర్తుపెట్టుకోండి. అలా చేయటం వల్ల చాలా సమస్య తెచ్చుకుంటాం. నీ పొరుగు వానితో వ్యాజ్యమాడవచ్చును, కానీ పరును గుట్టు బయట పెట్టకూడదన్న. వాళ్ళిద్దరు రాసుకుని పూసుకుంటేనండి వాళ్ళ స్నేహం ఎలా ఉంటుందండి, బంక లాగినా విడిపోరు, అయస్కాంతంగా ఎక్కువ అతుక్కుపోతారు. మరి సమస్య వస్తే, వీళ్ళిద్దరూ సమస్య వస్తే ఉంటుంది, దీని గుట్టి ఆమె బయట పెట్ట, దాని గుట్టి ఏమో బయట పెట్ట, నీ సంగతులు నాకు తెలియదు అనుకున్నావా, నువ్వెంత అనుకు రోడ్డు మీకు వచ్చేస్తారని. అందుకే అన్నాడు, పరుని గుట్టు బయట. మానేస్తే మానే, స్నేహం తప్పులేదు, నీకు నచ్చలా మానేసేయి, కానీ ఇతరుల గుట్టు బయట పెట్టకూడదు. ఆయన గుట్టు బయట పెడితే నీ గుట్టు తెలియదా? నువ్వు ఒకటంటే 10 అంటారు వాళ్ళు. అందుకని ఈ కూర్చునే స్థలాలు చాలా ప్రమాదకరమైనవి. ఆ కూర్చున్నప్పుడు దేవుని మాటలు చెప్పుకునే వారిగా ఉండండి. అలా కాకుండా మీరు మాట్లాడితే యోబు భక్తుడు ఒక చక్కని మాట చెప్తాడు. యోబు గ్రంథము 30వ అధ్యాయంలో ఆఖరిగా ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. చూడండి, యోబు గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడైతే అబ్బా, చాలా జాగ్రత్తగానండి మాట. నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుచున్నారు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండుటకు. అబ్బా, ఎంతగా చక్కగా చెప్పాడండి యోబు. ఒకప్పుడు ఏంటండి, యోబు బ్రహ్మాండం ఏంటండి, ఆ ప్రాంతంలో ఆశీర్వించబడినవాడు, దీవించబడినవాడు, ఆ ఊరందరికి సలహాదాడే, ఊరందరికి మాట చెప్పేవాడు, ఈయన దగ్గరికి వచ్చి అన్ని నేర్చుకుని చెప్పుకుని తీసుకుని వెళ్ళేవాడు. ఇవాళ ఏమైందండి, ఈయన పరిస్థితి పాడయ్యే వారికి యవనస్తులైనటువంటి వారిని హేళన చేస్తాకు వచ్చారు, గేలి చేస్తున్నారు. వాళ్ళని చూచి ఏమన్నాడంటే, దేవుని దగ్గర పెట్టడానికి ఇష్టపడలేదు, ఎందుకని ఆయన భక్తుడు.
ఎలాంటి భక్తుడండి యోబు? ఏ భక్తుడు అనుకున్నారు? అపవాది ఏం చెప్పాడండి? నువ్వు వచ్చే మార్గంలో నా భక్తుడని యోబును చూడలేదా? ఈ భూమి మీద అలాంటి భక్తుడు ఇక ఉండడు, ఉండబోడు అన్నాడు. పుట్టడు ఇక లేదన్నాడు. అంతే, ఆయనతోనే ఈ భక్తి. తమాషా అనుకున్నారా భక్తి అంటే? అలాంటి వాడు ఇక ఉండడని చెప్పాడు. ఎంత నీతి గలవాడో యోబును ఆలోచించాలి. అంత నీతి కలిగినటువంటి యోబు ఆ యమనస్తులైన వారు వచ్చి హేళన చేస్తుంటే ఆయన ఏమన్నాడండి? వీరి తండ్రులు నా యొద్ద కాయలు మందలు కాసేవాళ్ళు ఏదే ఉంటారు, వాటి కాపుల కుక్కల విశ్వాసం కలిగి ఉంటాయండి, అవి కూడా ఉన్నాయండి. ఆ కుక్కల కంటే తాగని వారు అని చెప్పాడండి. ఇలా బతికెంతప్పుడు మీరు భక్తిని ఎప్పుడైనా నేర్చుకున్నారా? భక్తిలో ఇది మర్మమైనటువంటి విషయం. ఎవరి కాడు నేను గొప్ప అని సేవకులు సేవకురాలు విశ్వాసం చెప్పుకోవడం కాదండి. ఎవడు తగ్గించుకుంటాడో వాడు వీరుడు, ధన్యుడు, వాడికి హెచ్చించబడతాడు. తగ్గింపు లేని వారి యొక్క స్థితి ఎలా ఉందో తెలుసా? ఇదిగో కుక్కల కంటే హీనమైన, కుక్క కన్నా విశ్వాసంగా ఉంది, కానీ నీకు ఆ విశ్వాసం కూడా లేదని చెప్తున్నాడు యోబు. అయినను వారి తల్లిదండ్రులు చేసిన విధానాన్ని బట్టి వాళ్ళకు కూడా తగినటువంటి వారైనా కుక్కల కంటే హీనమైన వారు వీళ్ళు మాట్లాడితే నేను దేవుని దగ్గర అడగాల్సిన పని లేదు, తల్లిదండ్రులు చెప్పాల్సిన పని లేదు, వీళ్ళని హెచ్చరించాల్సిన పని లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పగలరా మీరు? లేవలేని వాడిగా ఉన్నాడు, బహుశా ఎదురు తిరగలేని వాడిగా ఉన్నాడు, శరీరం కుళ్ళిపోయింది, భార్య కూడా అసహించుకుంది, వాసన కొట్టేస్తున్నాడు, అందరూ ముక్కు మూసుకుని వెళ్తున్నారు. ఈయనేం చేయగలడు ఇప్పుడు? ఎంత లేవలేకపోయినా నేను మొదట్లో ఉన్నట్టుంటే నీ సంగతి తెలిసేవాళ్ళరా అనుకుంటాడు లేదా? మీరేనంతేగా. నేను లెగితే మంచోడు కదా అంటాడు కుంటోడు కూర్చొని. రైట్, మీ అన్నీ నా దగ్గర తీసుకురండి. కొండ మీద పక్కన కూర్చుని నేను లెగితే మంచోడు కదా, వాళ్ళు లెగలేడు కానీ బెదిరిస్తాడు జనాల్ని మాటతో. కుంటోడికి లక్షణం అది. ఇప్పుడు ఈయన అసలు నిజంగానే లేవలేడు, కానీ ఆయన ఏమన్నాడండి? నన్ను వీళ్ళందరూ విమర్శ చేస్తున్నారయ్యా, నేను తట్టుకోలేనని అల్లాయినా దేవుడికి చెప్పలా, స్థితిని వాళ్ళని అనలేదు, తల్లిదండ్రులకు చెప్పలేదు. మరి ఏం చేశాడు యోబు? ఇప్పుడు ఏమర్థమైంది మీకు వాక్యం? దేవునితో ఉన్నటువంటి ఆత్మ సంబంధమనే విషయాన్ని గమనించిన యోబు తన మనసును అణుచుకొని వారి మీద కోపపడకుండా తన్ను తాను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది యోబు ఆశీర్వదించబడతానికి కారణం. అందుకని యోబు ఏమయ్యాడంటే రెండంతల ఆశీర్వాదం. ఆస్తి పోయింది, రెండంతలు వచ్చింది. బిడ్డలు పోయారు, మరలా బిడ్డలను సంపాదించుకున్నాడు. రోగం కలిగి ఉన్నాడు, మళ్ళీ రోగం అంతా పోయి నంబర్ 1గా తయారాడు. మరలా ఇంకేమైందండి? వికసించి ఆ భార్య విసుక్కున్నామా, మరలా తిరిగి యోబు దగ్గర చేరేటట్టుకు వచ్చింది. ఇంకా ఏంటంటే ఆశీర్వాదం, ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటింట ఏదుంటే అది, బంగారం ఉంటే బంగారం, వెండి ఉంటే వెండి, రాగి ఉంటే రాగి, ఎవడి కాడు ఒట్టి చేతులతో కాకుండా ప్రతివాడు వస్తువుతో వచ్చి యోబు ఇంట పడేస్తుంటే ఆ ఇల్లు పట్ల ఎక్కువైపోయింది. అందుకే రెండంతల ఆశీర్వాదం యోబు. మరి ఇప్పుడు నువ్వు వచ్చే ఏమిస్తావు, ఏదో చేస్తావు. ఇదా ఏం భక్తి నేర్చుకుంటారండి? భక్తి ఏ విలువైంది అనుకుంటున్నారండి మీరు? అందుకనే నడువక నిలువక కూర్చుండక. ఎంత చక్కని మాట్లాడి. దుష్టులు, పాపులు, అపహాసులు, ఈ 3 ప్రమాదకరమైన భక్తి జీవితానికి. ఈ 3ని జయిస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. అతి ధన్యమైన కార్యాన్ని మనం ఎంచుకోవాలి, కానీ లోకంలో కలిగిన దాన్ని, కళతో చూచిన దాన్ని, చేతులతో తడిమిన దాన్ని కాదండి. దేవుని దగ్గర అడగండి, దేవునితో చెప్పండి, దేవుడి చేత. ఎంత జరిగిన యోబు తన్ను తాను తగ్గించుకుని మరి ప్రార్థనలో దేవుడికి కూడా చెప్పలేదండి. అందుకే దేవుడు దీవించాడు. మరి నువ్వైతే ఆగుతావా? నీ కోపం ఆగుద్దా? నీ తాపసం ఆగుద్దా? వెనకటి వాళ్ళు అంటా ఉండేవరే, ఏంటో నువ్వు చేసేది, నేను తంతే పేడకడి 16 ఒక్కలైందని. అది తంతే 16 ఒక్కలైందా? ఏం మాట మాట్లాడతారండి? ఎట్ట అవుద్దండి పేడకండి? శాస్త్రం అండి, సామెతలు, ఇవన్నీ పెద్దల మాటలు. ఎవరి వల్ల కాదది, కానీ అలా అనేవాడు సామెతలు. అలాగే దేవుని దగ్గర నీ ఆత్మలు నువ్వు తగ్గించుకుని దీనత్వం కలిగి ఉంటే ఆయన చేయాల్సిన పని చేస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే పని చేయడు ఆయన.
అందుకని ఆ 3 మార్గాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ మార్గాన్ని ఎంచుకో. వీటన్నిటికంటే విలువైంది పురాతనమైన నీ పితరులు నడిచిన మార్గం. ఏ మార్గాన్ని బట్టి వచ్చి నడుస్తూ ప్రార్థనలోకి వస్తున్నావో దాన్ని విడువక, వదలక, ఎడబాయక, అంచెం వరకు కష్టమైన నిష్ఠ